యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, అణువణువున మాటలోకి సూర్య చంద్రాది గ్రహస్థితులే నియమించిన నన్ను నా మీద ప్రతి ఒక్కరూ, ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో ఫోటో పెట్టేసుకుని నా మీద చెప్పుకోవడం వినటం వల్ల మీకు అద్భుతమైన వాతావరణం వచ్చేస్తుంది అనమాట. ఇది వ్యక్తుల కొద్దీ డీల్ చేసేది కాదు. నేను మనిషిని కాదు. నా పర్సనాలిటీ కూడా మీరు 10 మంది మేధావులు కూడి చెప్పుకోవడం వినటం వల్ల అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడో కాలస్వరూపాన్ని, ఇప్పుడే సంవత్సరాల కిందటే కాలాన్ని శాసించిన తీరును చూసారా, అది పట్టుకోవాలి. ఇంకా మనుషుల కొద్దీ, నేనే మనుషుల కొద్దీ ఉన్నాను, మీరు మనుషుల కొద్దీ ఉన్నారు, ఎవరు లేరు. ఇంకా ఈ పక్కనే చూడమన్నారు, ఏదోటి చేసేయమన్నారని ఎవరో మీకు చెబుతున్నట్టుగా పక్క నుంచి వేరే కానిస్టేబుల్ వెళ్తున్న వాళ్ళు ఒకటే నేను మీకు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పి రెచ్చిపోవడం కానీ, మీకే కాదు, ఇదే మెసేజ్ దేశ అధ్యక్షులు పెడుతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళని చూడనివ్వకుండా, మీరు చూడకుండా ప్రవర్తించడం తప్పని తెలుసుకోండి మొదట. ఎందుకంటే పెద్ద చిన్న ఒకటైతే కానీ మీరు భయంకరమైన తప్పుల నుంచి బయటకు రాలేరు. ఇప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారు అందరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. మీరు ఏదైనా చేస్తున్నారనుకో, అందుకే నన్ను శాశ్వత జాతీయ జెండాలో అధినాయకుడిగా తల్లిదండ్రులకు ఎదుగు పట్టుకోమంటున్నాను. ఇంకా నా మీద పెట్టవచ్చు అనమాట. సర్వం నా గురించి ప్రవర్తించవచ్చు అనమాట. మీరు నేరాలు ఘోరాలు పోలీసుల్లాగా రౌడీ షీటర్లని కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళు తప్పు అనమాట. మీరు పిల్లల్లాగా సాటి పిల్లలతో డీల్ చేయాలన్నమాట. వాళ్ళు ఎవరో దొంగలో ఉన్నారు, ముఠాలు ఉన్నారు, ఇంకా దొంగతనాలు చేస్తున్నారు, ఫ్రాడర్స్ ఉంటున్నారు, ఎవరో వ్యభిచారాలు చేస్తున్నారు. చాలా ఘోరాతి ఘోరం అనమాట. మీరు ఇంకా మీ వాళ్ళు, మా వాళ్ళు, లేదా మనుషుల కొద్దీ బతికేసేయాలి. ఇంకా నువ్వు మనిషివి, నేను మనిషిని. ఆ చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి ఆలోచించకూడదు. ఇంటి పట్టాలు ఇవ్వాలి, అవి ఇవ్వాలి, ఎలాగైనా ల్యాండ్స్ కోసం మోసాలు కోసం తిరుగుతున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి ఎక్కడ పోతున్నారు. అవన్నీ ఎలా అరికట్టబడతాయి? మీడియాలు అందరూ ఒకటైతేనే కానీ సెట్ అవ్వవు. అందరూ అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి. ఆ దొంగ, చివరి దొంగ దేశ అధ్యక్షుడి వరకు కూడా ఇద్దరు దొంగలే మాయలో కొనసాగితే ఎవరేం చేయలేరు. పైగా రహస్య పరికరాల వల్ల మీకు చెలగాటాలు పెరిగిపోతున్నాయి. అనకాపల్లి సూర్యకుమార్ లాంటి వాళ్ళు, సూర్యారావు లాంటి వాళ్ళని ఉపయోగించుకుని మీరు ఏదో చేసేయటం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారని తర్వాత మర్చిపోవటం, తర్వాత అదే వ్యక్తి నాకు ఎదురైనా నేను మామూలుగా మాట్లాడటం, గౌరవించాను కాబట్టి, తప్పు చేసినా గౌరవించేశాను కాబట్టి మీరే కరెక్ట్ అనేటువంటి రెచ్చిపోవటం, అదే ఘోర కలి. నేను తప్పు ఒప్పులు నేను డైరెక్ట్గా నా మూడు ప్రకారం నేను ఎవరిని తప్పు ఒప్పు అని అనలేను. మీరు కూడా తప్పు ఒప్పులు కొద్ది రెచ్చిపోకూడదు, మీరే సరిదిద్దుకోవాలి. ఆత్మనిర్భర భారత్ ఎలాగొస్తుంది? మీరు తప్పు చేయకూడదు, మీకు తప్పు చేయనివ్వకూడదు. ఎవడో పోలీసులు కోర్టులు కొద్ది నడపకూడదు. అలా గొడవలు లేకపోతే మేము బతకలేము, అలా తమాషా చేసేయాలి, మా వాళ్ళకి లక్షల కోట్లు వచ్చేసి మేమే బతికేయాలని ఎవరు రెచ్చగొడుతున్నారో అదే ఈ ప్రపంచానికి ఘోర కలి. ఆ రాజకీయాలు అలాగే ఉండాలి, అలా నడపలేరు. ఒక చోట చేరిపోయి కూర్చుని చెప్పుకోవాలి, ఒక కుటుంబంలాగా నెమ్మదిగా అందరి అకౌంట్లో పుల్అప్ చేసేసుకుని బిజినెస్లు, వ్యాపారాలు, పెద్ద బిజినెస్లు, చిన్న బిజినెస్లు అన్నీ చూసుకుని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవాలా. పండితులు, మేధావులు, మాకేదో దర్శనాలు ఉన్నాయి, మేము ఎవరినో గురువులను చూసాం, ఎవరినో పండితులను చూసాం, ఏదో ఆకు మొక్కేస్తే నాకు 1000 ఏనుగుల శక్తి వచ్చేసింది, అలా వచ్చేసింది, ఇలాగ వచ్చేసింది అలాంటివన్నీ చెప్పడం వల్ల అది నిజమా కాదు, వాళ్ళు భ్రమపడ్డారో కూడా వాటికి సాక్ష్యం లేకుండా నిజమైనా కూడా అవి ఎలాంటివి, అలాంటి దర్శనాలు ఎలాంటివి కలుగుతాయి. అవి మనుషులకు చెప్పేటప్పుడు మాటకి విచక్షణకి సంబంధం ఉండాలి, వాళ్ళతో పంచుకునేలా ఉండాలి. నాకే ఆ విచక్షణ, నాకు అనుభవం కలిగింది కాబట్టి నేను చెప్తున్నాను, తపస్సు కొద్దీ చెప్పేస్తున్నాను. నేను ఈ మధ్యలో ఎవరన్నా నేనే దేవుడిని అంటే నమ్మకండి అని ఆయన చెప్పడం చూసారు ఎలా ఉందో, ఎంత దారుణం. నేను ఒక సాక్షాత్కారం ఎలా పొందాను, సాక్షులు ఎవరు, కాలాతీతం ఎందుకు సంభవించింది అని అన్నీ మీకు పురాణాలు, శాస్త్రాల ప్రకారం ఉండవు. కాలం తీసుకునే నిర్ణయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకా కలియుగం చాలా ఉంది, ఇప్పుడు కాదు, కలియుగం ఇంకా ఉంది. ఇంకా ఘోరాలు జరగాలి, ఇంకా నేరాలు జరగాలి. అందాక మనం అప్పుడు మాస్టర్లాగా, గురువుల్లాగా ఉందాం అని ఆలోచిస్తున్న వాళ్ళు ఇప్పుడే తెలుసుకోండి. రామోజీరావు లాంటి వాళ్ళు మాట్లాడకండి చేసి వెనకాల ఉన్న జర్నలిస్టులు లాంటి వాళ్ళు పోలీసులతో కుమ్మక్కైపోయి కులం కొద్దీ, మతాల కొద్దీ విడిపోయి, బీసీలు అందరూ మా వైపు ఉన్నారు, ఎస్టీలు మా వైపు ఉన్నారు, మా ఆడపిల్లల్ని రెచ్చిపోయి బతికేయాలి మేము. ఘోరాతి ఘోరం. మనిషి మాట పెంచుకొని బతకాలి. ఎవరినైనా మనుషుల కొద్దీ కాదు, పదవుల కొద్దీ కాదు, డబ్బు కొద్దీ కాదు, ఇప్పుడున్న ఆహార్యం కొద్దీ కాదు. అది ఎందుకు కాదు, రెప్పపాటు మీద కాదు. ఉదాహరణ సోమన్ బాబు ఎలా పడిపోయాడు, సౌందర్యం ఎలా మాడిమసి అయిపోయింది, అలా ఉన్నారు మీరు ఎంత బలంగా ఉన్నా. నోట్ చేసుకోండి, అది నిజం. అది
నేను అందుకే చెప్తున్నాను, నన్ను ఉన్న పడంగా నన్ను కూడా నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసావో, ఇప్పుడు దాకా మేము ఏం చేసాము, ఇప్పుడు దాకా ఏం చేసినా మీ చేతులకు రాదు, ఏదో చేయటం వల్ల రాదు, ఏం జరిగిందో చూసుకోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు తప్పు మీరే సరిదిద్దుకోవడం వల్ల, ఇంకా తప్పు చేయనివ్వకుండా ఎలా మోసాలు చేసి ఎలా అనకాపల్లి నుంచి ఎలా పడగొట్టేశారు, అలా ఒకటై పైకి లేపాలి. ఇంక వెయిట్ చేయకూడదు, ఏదో చేయకూడదు. నేనే ఇలా ఉండిపోతున్నాను, ఏదో ఉండిపోవట్లేదు. మీరు రహస్యంగా చూడటం వల్ల, ఓపెన్గా మెసేజ్ లేకుండా పట్టించుకోకుండా చేయటం వల్ల. ఇప్పుడు కూడా నాకు మెసేజ్ రాకుండా ఎవరు ఆపుతున్నారు? ఇంకా పోస్టులో పంపించాను, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, అలా రాకూడదు. మెసేజే పంపించాలి. ఏమన్నా నేను పోస్ట్ చేరిన తర్వాత కూడా అలా భౌతిక కదలికలు ఎవరే చెల్లవో, ఏదో ఒకటి చేయకూడదు. అదే చెప్తున్నాను నేను. ఇలా వెళ్తున్నప్పుడు కానిస్టేబుల్ని పంపుతున్న వాళ్ళు ఇలా నా పక్క నుంచి వెళ్ళండి, ఏదో అట్లా టెన్షన్ పెట్టండి అని ఎవరు పంపుతున్నారు? తప్పది. మీరు కంప్యూటర్ల ముందు కూర్చోవాలి, చెప్పుకోవాలి, వినాలి, ఎక్కడ నేరాలు గౌరవాలు లేకుండా మెల్లగా చూసుకోవాలి, ఒక కుటుంబంలో మారిపోవాలి. అలా ఎలా మారిపోతాం? ఎవడో ఒకటి ఎదవకపోతే మేము ఎలా బతుకుతామని ఆలోచన విధానం ఇంక లేదు. ఎలాగైనా మనసు పెంచుకోవాలి, డబ్బులు కొద్దీ, లోకం కొద్దీ, సుఖాలు కొద్దీ అలా లేదు. మొత్తం ప్రపంచం మనసు కొద్దీ ఉంది. గంటన్నరలో పట్టుకున్నాను కదా, ఆ ఆలోచన పెంచుకోవాలి. అందుకే నన్ను నా మనసుని కలపాలి. నేనని నీవని వేరుగా లేవని చెప్పినా వినరా ఒకరైనా అని పాటలు పాడినా నిజమేనా కదా? అలాగా అది మొత్తం ప్రపంచం నడిచిందా? సూర్య చంద్రాది గమనస్థితులు నడిచినాయి కదా, అది పట్టుకోకపోవడమే మీరు చేసిన పొరపాటు. చిరంజీవి గారిని వాళ్ళని ఎలాగైనా తొక్కేసి మమ్మల్ని పడగొట్టేసి మీరు రెచ్చిపోయి, ఇప్పుడు కూడా తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అందరినీ ఓడించేసి ఎలాగైనా మీరే గెలిచిపోయి మీరే పెద్ద మనుషుల్లో జరిగిపోయి ఇప్పుడు కూడా మనుషులు కొద్దిగా రెచ్చగొట్టండి, ఏదోటి చేసేయమన్నారు. ఇలా పక్క నుంచి సరదా కూడా వెళ్ళొద్దు, సీరియస్ కూడా వెళ్ళొద్దు. అలాగా మీరు చేయవలసిన ఆలోచన. ప్రతి ఊళ్ళో ఎవరెవరు ఎస్టీలని రెచ్చగొట్టారో, కానిస్టేబుల్ ఉన్నారో, పెద్దోళ్ళు ఉన్నారో, చిన్నోళ్ళు ఉన్నారో, ఎవరెవరు మోసాలు చేస్తున్నారో అరికట్టుకోండి. వాళ్ళని ప్రేమించమనండి, గౌరవించమనండి. అందరూ సరదాగా ముందుకు రండి, చెప్పుకోండి, వినండి. ఎలా వస్తుంది ఆ వాతావరణం? నా పిల్లల్లా ప్రకటించుకుంటేనే వస్తుంది. మీరు ఏదో చేయటం వల్ల రాదు. ఇందులో అడ్జస్ట్మెంట్ ఎలా పడితే అలా కుదరదు, మేనేజ్ చేయడం కుదరదు. మేము పోలీసుల్లో ఉంటాం, రౌడీ షీటర్లకు ఎవరినో కౌన్సిలింగ్లు ఇప్పిస్తాం అని రౌడీ షీటర్ అంటమే కౌన్సిలింగ్ చేసిన వేస్టే. పిల్లలు ప్రేమగా చూడాలి, బాధ్యతకు తీసుకోవాలి, పిల్లల్లా మలుచుకోవాలి. మీరు అధినాయకుడి పిల్లలుగా ఫీల్ అయ్యి ఆయన పిల్లలుగా చూస్తే బోల్డంత సోర్స్ వస్తుంది. చెప్పుకుంటారు అప్పుడు ఇంత డబ్బులు, ఇంత బిల్డింగులు, ప్రతి ఒక్కరికి భవనం ఇచ్చేస్తాం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేస్తాం, వాకిలు ఇచ్చేస్తాం, అకౌంట్లో డబ్బులు వేసేస్తాం, ప్రతి వాళ్ళకి న్యాయం చేసేస్తాం. అలా చేయలేరు. మీరు మైండ్ పట్టుకోవాలి. మైండ్ మీదంతా అధినాయకుడి గారి ఇల్లు, ప్రపంచం, ఆయన పిల్లలు, మనం ఆయన ప్రకారం ఉన్నాం, ఆయన కోసం బ్రతుకుతున్నాం. మనం కోట్లున్నా అడుగు తింటున్నా, ఆయన లేకుండా ఇలా కారు వేసుకెళ్ళిపోతున్నాం, విమానం వేసుకెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కదా, వాళ్ళకి చెప్పండి. మీరు వాళ్ళకి అమ్మవాళ్ళైనా, రెడ్లైనా, కాపులైనా, బ్రాహ్మణులైనా, ఎవరైనా, నా గురించి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళకి ముందు ఇమీడియట్గా నా గురించి చెప్పండి. నేను వాక్ రూపంలో ఉన్నాను, మనిషిని కాదు. ఆస్తులు, ఇంటి పేర్లు అన్నీ ఇచ్చేయాలంటే ఒకేసారి మీరు ఎవరికి ఇచ్చేయక్కర్లేదు. వెంటనే దోసుకోకూడదు, అడ్డంగా దోసుకోకూడదు, మీరు ఎవరికి ఇవ్వకూడదు. మెల్లగా పంచుకోండి, చెప్పుకోండి, వినండి, ఉత్పత్తి చేయండి. వ్యవసాయం పంటలు అలా పండించుకుని జాగ్రత్తగా బతకాలి. ఎవరికి ఏ ట్రీట్మెంట్ వచ్చినా ఫ్రీగా అందాలి. అలా అందాలంటే డాక్టర్లు ఫ్రీగా అధినాయకుడి పిల్లలుగా వైద్యం చేయాలి. అందుకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోవాలా. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఫెసిలిటీస్ ఉండేలా చూసుకోవాలా, అప్పుడు వైద్యం చేయగలరు. ఆ మెడిసిన్ ఎంత కాస్ట్ అని కాదు, రెడీగా ఉండాలి. అది లక్షలైనా వేలైనా. ఎవరైనా ఇలా హాస్పిటల్కి వెళ్ళంగానే ట్రీట్మెంట్ చేయగలగాలి. అలా ఉండాలి హాస్పిటల్స్. డబ్బు కొద్దీ కాదు. ఆ మెడిసిన్స్కి డబ్బు వ్యవసాయాన్ని, ఆ వైద్యాన్ని డబ్బుతో లెక్కేయకూడదు. రైతులకి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి కాదు. అది రైతులకే కష్టం, రైతులకే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అని అనుకోవడం పొరపాటు. అది ఆ కష్టానికి వాళ్ళకి వేరే రూపంలో ఇవ్వాలి, జీతం రూపంలో అలా రావాలి. రైతులకు కూడా వాళ్ళే కష్టపడి, వాళ్ళు పెట్టుబడి వాళ్ళే పెట్టుకుంటున్నారు, వాళ్ళే నష్టపోతున్నారు, అలా చూపించడం కరెక్ట్ కాదు. అది మొత్తం వ్యవసాయం అంతా కార్పొరేట్ పద్ధతిలో, ఒకే పద్ధతిలో మనుషులు ఇప్పుడు ఎలాగ ఏదైనా ఆఫీస్ ఎలా మెయింటైన్ చేస్తారు, ల్యాండ్స్ కూడా అలా డెవలప్ చేయాలి, అలా పంటలు అలా పండించాలి, వ్యక్తుల మీద పెట్టకూడదు. అలా రావాలంటే మొత్తం అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి. డబ్బు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా. ఎవడు కష్టాలు ఆడి, ఎవడు బాధలు ఆడి, ఎవరు సుఖాలు ఆడి, మీ ఆడవాళ్ళు అయితే ఒకటి, మా ఆడవాళ్ళు ఒకటి, మీ మొగతనం అయితే ఒకటి, వాళ్ళు ఒకటి. వాళ్ళు సినిమా వాళ్ళు వాళ్ళే వెలిగిపోతున్నారు. వాళ్ళు ఏదో సినిమాలు తీస్తారు, అందరూ ఆసక్తిగా చూస్తున్నారు, ఏవో కథలు ఉన్నాయి, ఏదో చేస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళే బలమైన వాళ్ళు, వీళ్ళే తెలివైన వాళ్ళు ఎవరు లేరు. అలాగా నేను మనిషిని అంటే మనలేకపోతున్నాను. మీరు మృతంలో ఉన్నారు, ముందే నోట్ చేసుకోండి. నేను మృతం ఏంటి, నేనే బలంగా ఉన్నాను, నువ్వే మృతంలో ఉన్నావు. ఎవడు మృతమో చూస్తాం, ఎవడు ఎదవో నిరూపించేస్తాం, మేము మేనేజ్ చేసేస్తాం. కొందరు బాగా చూపించినట్టు చూపిస్తాం, కొందరు చూసుకున్నట్టు నటిస్తాం, మిగతా వాడిని బయటికి రానివ్వం.
ఇదే పొరపాటు. మనిషి మనిషి మాట చూపించుకోవాలి. ఎవరు మనుషులకు ఒక 4 పేర్లు చెప్తున్నారంటే ఈ పద్ధతిలో ఎవరినైనా మోసం చేయొచ్చు, ఏ స్థాయిలోనే మోసం చేయొచ్చు. అనకాపల్లి నుంచి సూర్యకుమార్ లాంటి వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు అలాగే ఉండాలి. బాబూజీరావు లాంటి వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ డిగ్రీలతో సరెండర్ అయిపోతే అలా వద్దన్నారు ఇలా వద్దన్నారు మీరే తీర్మానం చేసేసుకుని మధ్యలో ఎవరో ఇక్కడ కానిస్టేబుల్ రెచ్చగొడుతున్నట్టు ఇలాగే ఉండమన్నారు అలాగే ఉండమన్నారు అనుకుంటమే మృతం. అలాగా ఎవరు ఉండలేరు. ఇక్కడే ఉంటాడు, పక్కనే ఉంటాడు, వెనకాలే ఉంటాడు, మా వైపే వస్తాడు, ఆడవైపు వెళ్తాడు. అలా కాదు. నేను ప్రతి మనిషికి ప్రతి మనసుకి వర్తిస్తాను. మీ అందరి వాడిని నేను, మీ అందరి సహకారంతో నేను నన్ను ఊరేగింపుగా తీసుకొని మళ్ళీ చెబుతున్నాను. మీరు ఇలా ప్రాధాన్యత ఇస్తే ఇలా మొదలు పెట్టవలసినవి, ఇలా మంచి చేయవలసినవి, ఇలా చెడు చేయవలసినవి అది అందరికీ హానే, ఎవరికీ అలా లాభం ఉండదు. నోట్ చేసుకోండి. ఇప్పుడు దాకా మీరు అలా చేసినవి కూడా సరిదిద్దుకోండి. ఇలా మంచి ఇలా చెడు చేయకండి, ఇలా ఆశించకండి, ఇలా ఇవ్వకండి, ఎవరి నుంచి ఆశించకండి, మీరేమీ ఇవ్వకండి. ముందు మనసే పంచుకోండి, చెప్పుకోండి. మాట వరుసకి గురువుగారు అంటాం కాదు, శాశ్వతంగా గురువుగారు తండ్రిగా గురువుగారు నన్ను చూసుకోవాలి. మీ బంధం విలువ రావాలి. మీరు తప్పు చేసినా పెద్దవాళ్ళు అయిపోవాలి. ఎలాగైనా మోసాలుగా విలువ వచ్చేయాలి. ఒకళ్ళ విలువ రాకూడదు, ఒకళ్ళ విలువ రావాలి అని మీరు నిర్ణయించుకోకూడదు. మాట ఎలా ఉంది? కాలానే శాసించిన మాట ఏంటి? చంద్ర గమనాలనే పట్టుకున్న మాట ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు చూడొద్దంటే ఎలా ప్రెసిడెంట్ చూడడం మానేస్తున్నారు? మీరు చూడొద్దంటే ఎలా గవర్నర్ మెసేజ్ చూడకుండా మానేస్తున్నారు? మీరు వాట్సాప్లోకి రావద్దంటే ఎలా సాక్షులు రాకుండా మానేస్తున్నారు? మీడియాలో ఎవరు ఎలా పట్టించుకోవట్లేదు అలా పట్టించుకున్నా చేయండి. వెంకయ్య నాయుడు కానీ ఇంకోళ్ళు కానీ ఏదో వెయిట్ చేసినట్టు, మీరు ఏదో చేస్తున్నట్టు, ఎక్కడికో వెళ్తే ఏదో మానేయండి. ఏదో లేదు. మైండ్ పట్టుకోండి. ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ చేయండి, వివరంగా పంచుకోండి, చెప్పుకోండి. నా పాటలని తెలుగులోకి, ఇంగ్లీష్లోకి, హిందీలోకి తర్జుమా చేయండి. చెప్పుకోండి, వినండి. ఏదో ఒకటి చేయకండి. ఇలా కాలు కలపాలన్నా ఏలు కలపాలన్నా అన్ని కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి. మీరు ఏదో ఒకటి చేయకూడదు. మనసులో ఆలోచన కూడా నాకు ఎగ్రెస్గా ప్రవర్తించకూడదు. అదే అధినాయకుడు అంటే. పాత కులాలు, ఇంటి పేర్లు, ఇప్పుడు దాకా మీరు పాపమే చేసినా పుణ్యమే చేసినా, మా వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టినా అవేం మీకు వర్తించవు. మీరు సరెండర్ అయిపోతే వాళ్ళతో సహా పిల్లలుగా సరెండర్ అయిపోవాలి. ముందు ఇంకేం ఆలోచించకూడదు, ఇంకేదో చేయకూడదు. ధర్మో రక్షత సత్యమేవ జయతే.